హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నేను ఇంకొక మూవీ మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఎక్కువగా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నారు కాబట్టి నాకు కూడా అదే ఇంట్రెస్ట్ కాబట్టి నేను డైలీ మూవీస్ చూస్తున్నా. సో నా జెన్యున్ రివ్యూ ఇస్తున్నా అనమాట. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి మూవీస్ గురించి చెప్తా, జెన్యున్ రివ్యూ ఇస్తా. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజైతే మీకు ఒక మంచి మూవీ చెప్తున్నా. అది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, డబ్బింగ్ మూవీ కాదు, మన తెలుగు మూవీ అనమాట. అది ఏం మూవీ అంటే కనబడుట లేదు. చాలామంది చూసే ఉంటారు, బట్ నేను ఇంతకుముందు చూసా, గుర్తు లేకుండే మళ్ళీ చూసా అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, చూద్దా వద్దా అనేసి మరీ పెట్టుకొని చూసా. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా, కానీ మూవీ స్టార్ట్ అయినాక కొంచెం సేపటి నుంచి ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఇందులో వైశాలి అండ్ సునీల్ యాక్ట్ చేశారు. సునీల్ గారు యాక్టింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకా మస్తు ఉంటుంది అనమాట. అసలు చాలా చాలా బాగుంటుంది. ఇంక అప్పటి నుండి సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట, ఏమొస్తుంది అనేసి. సో మూవీకి వచ్చేసరికి ఏంటి అంటే, ఒక న్యూలీ కపుల్స్ ఉంటారు. హస్బెండ్తో వైఫ్ అస్సలు మాట్లాడదు, అండ్ హస్బెండ్ మాత్రం మోర్గా లవ్ చేస్తుంటాడు. సో ఆమె సడన్లీ ఒకసారి మాట్లాడుతుంది. అది ఏంటి అంటే, ఒక పర్సన్ని చంపమని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అది ఎవరినో కాదు, వాళ్ళ లవర్ని అనమాట. సో అసలు వాళ్ళ ఎక్స్ లవర్ని ఎందుకు చంపమని మళ్ళీ వాళ్ళ హస్బెండ్ని అడుగుతుంది. ఆమె పదే పదే ఎందుకు కాల్ చేస్తుంది, అసలు వాళ్ళ లవర్ ఎట్టుపోయిండు, అసలు ఎవరు కిడ్నాప్ చేసిరా లేకపోతే చనిపోయిండా, అసలు ఎక్కడ పోయిండు, అసలు ఎందుకు కనిపించట్లేదు, అసలు ఏంటి అనేది స్టోరీ అనమాట. లాస్ట్కి వాళ్ళ లవర్ దొరకడా, అసలు వాళ్ళిద్దరు కలుస్తారా, మళ్ళీ వాళ్ళ హస్బెండ్ పరిస్థితి ఏంటి, సో వాళ్ళ హస్బెండ్ చేశాడా, మన ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాలి అనిపిస్తుంది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ డాడీ, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిటెక్టివ్ అండ్ వాళ్ళ హస్బెండ్, ఎవ్రీ వారిని చూసినా కూడా వీళ్ళే చేశారు అనిపిస్తుంది. బట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. క్లైమాక్స్ సీన్ కూడా మస్తు ఉంటుంది. అసలు స్టోరీ అయితే మస్తు ఉంటుంది. మనకు ఎండింగ్ వచ్చే వరకు కూడా స్టోరీ అనేది గెస్ చేయలేకపోతాము. స్టోరీ తెలియదు, లాస్ట్కి వచ్చేసరికి స్టోరీ తెలిస్తే అసలు మనమే షాక్ అయిపోతాము, అసలు ఈ పర్సన్ అనేసి. సో మ్యాక్స్ గెస్ చేయలేరు అనమాట, వీలే అయ్యి ఉంటారు అనేసి. సో అసలు వాళ్ళు కూడా ఏం చేశారు, అసలు స్టోరీ ఏంటి, అసలు ఎందుకు కనపడట్లేదు, లాస్ట్ అసలు కనిపిస్తాడా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడండి. మూవీ అనేది ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. స్టార్టింగ్లో కొంచెం స్లో అనిపిస్తుంది కొద్దిసేపు, కానీ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది చూడు, చాలా అంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్గానే ఉంటుంది. మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ అనమాట. నాకైతే నచ్చింది. మీరు చూడండి, మ్యాక్స్ మీకు కూడా నచ్చేస్తుంది. సో నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా మనకు మూవీకి తగ్గట్టు అండ్ స్టోరీకి తగ్గట్టు చక్కగా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ సునీల్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయిందనమాట. ప్రతి ఒక్కరు కూడా బాగా యాక్టింగ్ చేశారు. హీరోయిన్ని ఇంకా అప్పుడప్పుడు చూపిస్తారు, హీరోయిన్ చుట్టే తిరుగుతుంది స్టోరీ కాబట్టి, కానీ హీరోయిన్కి పెద్ద డైలాగ్స్ లేవు అనిపించింది. బట్ తను సైలెంట్ క్యారెక్టర్ అనమాట. సో ఓకే, ఇద్దరు హీరోలు ఉంటారు. సో మనకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చుతుంది. ఒక డైలీ సెర్చ్ చేసే వాళ్ళకైతే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కావాలి అంటే ఈ కనబడుట లేదు అనే మూవీ చూడండి, చాలా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టాటా.